జై శ్రీరామ్. ఈ రోజు నుంచి ధనుర్మాసం కదా, అంటే కృష్ణుడిని చేరడానికి కాత్యాయని వ్రతం చేస్తారు కదా. కృష్ణుడిని చేరాలంటే కాత్యాయని వ్రతం చేయాలంటే కాత్యాయని అమ్మవారు ఎవరు, కృష్ణుడు ఎవరు? అదే నారాయణ నారాయణి ఏకత్వం. ఇంకొక విషయం ఏంటంటే, కృష్ణుడి గురించి ఏదో సినిమాలు చూసేసి నా జీవితంలో కృష్ణుడి రాక ఎప్పుడంటే సినిమాలు చూసేసి ఏదో అపోహ ఉండేది, కథ అంతా భారతం అంతా నడిపింది కృష్ణుడే అని. ఆ తర్వాత వేణుగోపాల స్వామి ఆలయం దగ్గర మా ఇల్లు, కన్ను తెరిస్తే వేణుగోపాల స్వామి ఆలయం గుడి గోపురం, అక్కడ చాలా కూర్చున్నాను. కానీ నాకు కృష్ణుడి గురించి కానీ ముఖ్యంగా నాకు ఈరోజు నేను బాధపడేది రుక్మిణి కళ్యాణం గురించి కానీ నాకు తెలియదు. అలా కానీ చాలాసేపు కృష్ణుడితో ఉండేదాన్ని. ఆ తర్వాత మా చిన్నాడు పుట్టిన తర్వాత మా అత్తగారింట్లో ఉన్నప్పుడు చిన్న కృష్ణ విగ్రహం ఇచ్చారు. అప్పుడు పంచుతారు కదా, వెండి కృష్ణుడిని ఇచ్చారు. నేను అది తీసుకొచ్చుకొని భద్రంగా రోజు తులసి పూజలు చేసేదాన్ని. ఆ పుణ్యంతో ఇంకొంచెం కృష్ణుడి గురించి, ఇంకొంచెం కృష్ణుడితో నా అనుబంధం, ఆ అనుబంధం అనుభూతి ఎన్నో రకాలుగా. ఒక పెద్ద ఆయన కృష్ణుడిని చూస్తూ అలా ఉండిపోతే వాళ్ళ ఫ్రెండ్ పిలుస్తున్నాడు అనమాట, రా వెళ్దామని. వెళ్ళలేరులేండి అన్న. ఎందుకు, కృష్ణుడు ఉన్నాడనా అన్న. అవునండి, మహర్షులు సైతం వాళ్ళ తపస్సు మానేసి మళ్ళీ చీరలు కట్టుకొని గోపికలుగా మారి మా కిట్టయ్యతో రాసక్రీడ ఆడారు. మీరు ఎంత కృష్ణుడిని వదిలి వెళ్ళడం అయ్యే పని కాదు అని చెప్పాను అన్నమాట. ఆయన చాలా సంతోషించాడు. వాళ్ళ ఫ్రెండ్ని పిలిచి ఇట్రా ఇట్రా ఈ అమ్మాయి ఏదో చెప్పిందని మళ్ళీ చెప్పించుకున్నాడు. అలా కృష్ణుడితో నా అనుబంధం. ఆయన వేణు ఉదేసేటప్పుడు కూడా ఒక పెద్ద ఆయన, ఇట్రా అమ్మ నీకు ఒక విషయం చెప్తాను, కృష్ణుడి కళ్ళు చూడు, ఇలా ఉండి వేణు ఊదుతుంటే అందరినీ పిలుస్తున్నట్టు, ఇలా తనంతట తాను కళ్ళు మూసుకొని సగం కళ్ళు మూసుకొని వేణు ఊదుతుంటే తనలో తాను రమిస్తున్నట్టు అలా చెప్తూ ఉంటే ఎంతో అద్భుతంగా అనిపించేది కృష్ణుడి గురించి. అందరం ఇక్కడ నిజానికి పురుషుడు అంటూ ఉంటే అది శ్రీకృష్ణ పరమాత్మే. లోకంబులు లోకేశులు తెగిన లోకస్తులు తెగిన తుది పెంచీకటి కావాలని ఇవ్వండి ఏకాకృతి వెలుగొందు అట్టివాణి నే స్మరింతునని గజేంద్రుడు స్మరించినప్పుడు ఈ లోకాలు లోకేశులు లోకస్తులు అన్నీ తెగిన తర్వాత మళ్ళీ ఇంకా పెంచీకటి కావాల ఉండేదే గోలోకం. సాక్షాత్తు కృష్ణుని మాత్రమే కృష్ణ పరమాత్మ ఆవిర్భావం అంటారు. మిగిలిన అవతారాలన్నీ అవతారం ఎత్తింది ఈయన ఆవిర్భవించింది అని. కృష్ణుడి గురించి రాసక్రీడ అప్పుడెప్పుడో జరిగిపోయింది కాదు, కృష్ణుడితో అనుబంధం, ప్రేమ, ఆ అనుభూతే కృష్ణుడితో ఉన్న రాసక్రీడ. అది అప్పటికి ఇప్పటికీ జరుగుతూనే ఉంది. కృష్ణుడిని ప్రేమించే వాళ్ళందరూ. ఇక్కడ ఒక విషయం చెప్పాలి, ఇక్కడ పురుషుడు అంటూ ఉంటే ఒక్కడే పురుషుడు, పరమ పురుషుడు శ్రీకృష్ణ పరమాత్మ. మిగిలిన వాళ్ళందరూ స్త్రీలే. అది నాకు తెలిసిన కృష్ణుడి గురించి కొద్దిగా. ఇంకొక విషయం చెప్పాలంటే, విదేశీ వారితో ఒక ఇంటర్వ్యూ చదివాను, చూశాను. ఆవిడ చెప్పింది ఏంటంటే, ఇక్కడ ఎప్పుడూ ఏదో ఒకటి నడుస్తూ ఉంటుంది. నిజంగానే మన ధర్మంలో నిన్నటి వరకు కార్తీక మాసం, ఇప్పుడు లక్ష్మీ పూజలు, ఇప్పుడు కృష్ణయ్యని కొలవడం, ధనుర్మాసం. ఇలా మనం ఎప్పటికప్పుడు భగవంతుడితో అనుసంధానం అవడానికి మన పెద్దలు పెట్టిన ఆరాధన, అద్భుతమైన ఆరాధన. జయ శ్రీకృష్ణ, జయ శ్రీరామ్. కారణం కూడా అదే. ఇంతటి గొప్పదైన ధర్మంలో పుట్టడం, దాని గురించి తెలుసుకోవడం, దాని గురించి మాట్లాడడం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.